నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రామాయణం కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కార్తీక వన సమారాధనను ప్రారంభించారు ఎమ్మెల్యే అంజిబాబు. కార్తీక వన సమారాధనలు మన సాంప్రదాయాలని వనభోజనంతో పుణ్యఫలమని అందరూ కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కార్తీక మాసంలో పూజలు వనభోజనాలతో పుణ్యఫలం దక్కుతుందన్నారు. కాపులు అన్నతమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు కాపు పెద్దలు పాల్గొన్నారు. వేదిక ముందున్న పెద్దలకు మహిళా మనులకు కాపు సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. కాపు సోదరులందరికీ మనమందరం కూడా ఒక మాట మీద ఉంటే, ఐకమత్యంగా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏలే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే జనాభాలో 1/4 వంతు మనం. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత మన కులానికి అవకాశం పెరిగింది. దాని మీద మనం ఐకమత్యంగా ఉండి కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం చేపట్టే అవకాశం కలుగుతుంది. దానికోసం మనం అందరం కూడా కృషి చేద్దాం. రాజ్యాధికారులు రావాలంటే కష్టపడాలి, ముందు ఐకమత్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. కాపు అంటే ఒక నీతిపరుడు, ఒక నిజాయితీపరుడు, ఒక ధర్మపరుడు, ఒక న్యాయపరుడు అనే పరిస్థితి కలగాలి. ఆ పరిస్థితి మనం కలగజేసుకోవాలి. ఆ పరిస్థితి కలగజేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి రాజ్యాధికారం వస్తుంది, మన ఈ రాష్ట్రాన్ని ఏలే అవకాశం వస్తుంది. రాగల రోజుల్లో కాపు కులానికి మంచి భవిష్యత్తు ఉంది. ఆంజనేయ స్వామి ఎవరో రాముల వారికి తెలియదు. అలాగని వేదిక పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మహిళా మనులకు, కాపు సోదరులకు అందరికీ పేరు పేరున. బాపట్ల జిల్లాలో రాష్ట్రంలోని బ్రాహ్మణుల సమస్యలపై వెంటనే తాను స్పందిస్తానని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా A1 టీవీ ఆయనను ప్రత్యేకంగా కలిసింది. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నమస్కారం బ్రాహ్మణ సోదరీమణులకు అలాగే బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనేత లోకేష్ గారికి, ముఖ్యంగా మన బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశం నరేంద్ర వర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లో నాకు స్టేట్ డైరెక్టర్గా పదవి రావటానికి ఎంతో కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారము మళ్ళా మనకి కార్పొరేషన్ ద్వారా ఏర్పడటం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు ఏవైతే లబ్ధి చేకూర్చాలో అవన్నీ కూడా మా చైర్మన్ గారి సహకారంతో ఈ యొక్క కార్పొరేషన్ ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ సొసైటీ, క్రెడిట్ సొసైటీలో మెంబర్షిప్లు, ప్రధానమైనది మెంబర్షిప్లు 600 రూపాయలు పెట్టి మన సభ్యత్వం తీసుకుంటే, దీనివల్ల ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లోపు ఉన్న వారు ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకుంటే కొన్ని అనివార్య కారణముల వల్ల ఏదైనా కాలం అంటే మరణించిన ఎడల వారికి ఎల్ఐసి రూపంలో వాళ్ళకు 50,000 రూపాయలు ఈ యొక్క ఎల్ఐసి రూపంలో మేము ఇప్పించడం జరుగుతుంది.
కనుక మీకు పూర్తి వివరాలు ఈ క్రెడిట్ సొసైటీకి కానీ లేదా కార్పొరేషన్ గురించి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీకు ఎప్పుడు నిరభ్యంతరంగా మీరు నా దగ్గర నన్ను సంప్రదించవచ్చు. మీకు అన్ని వేళలా నేను ఉండి మన బ్రాహ్మణ కమ్యూనిటీకి మన బ్రాహ్మణులందరికీ కూడా నేను తగు న్యాయం చేస్తానని చెప్పని, నా శక్తి వంచన లేకుండా నేను తగు న్యాయం చేస్తానని చెప్పని మీకు A1 టీవీ ద్వారా మీ బ్రాహ్మణ సోదరి సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం. చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా A1 టీవీ ఆయన మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేయబోతుంది. ఆయన మాటల్లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారో మనం తెలుసుకుందాం. విజయనగరం జిల్లా మెట్టాడ మండలం జైతి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం కార్తీక శోభ ప్రారంభమయ్యాయి. 11వ శతాబ్దంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు యుద్ధానికి వెళ్లే ముందు విజయం కోసం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు స్థానికులు తెలిపారు. జయంతుడు నిర్మించిన ఆలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మణిపురి రామచంద్రుడు, చాపాన నారాయణరావు, సతివాడ నారం నాయుడు, జయతి గ్రామ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయంలోని స్వామిని ఏ విధమైన కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. చాలా శక్తివంతమైనది. అతనికి మనసు విప్పి మనం చెప్పుకుంటే ఆ సమస్యలన్నీ నెరవేరుస్తాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా మొక్కుకుంటే పిల్లలు కలుగుతారు. ఈ శివాలయంలోని వచ్చిన భక్తులకు అన్ని విధాల మంచిగా ఇక్కడ మా జైత్ విలేజ్ లోని ఇంకా యుద్ధానికి సన్నద్ధమై వెళ్తూ విజయానికి మారుపేరుగా జయంతిని పేరు పెట్టి ఈ ఆలయాలు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయానికి ఎడమ వైపున విఘ్నేశ్వర ఆలయము, కుడివైపున పార్వతీదేవి ఆలయము ఉన్నది. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా రావటం జరుగుతుంది. ఈ ఆలయంలో ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, 2 ఏకాదశులు, జ్వాలాత్వారణము, అలాగే పూలపాడ్యమి సందర్భంగా అన్ని ఇదే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడింది. భక్తుల సౌకర్యార్థము తాగునీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది. నెరవేరుతాయి. చాలా శక్తివంతమైనది. అతనికి మనసు విప్పి మనం చెప్పుకుంటే ఆ సమస్యలన్నీ నెరవేరుస్తాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా మొక్కుకుంటే. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో కుతులూరు పార్వతీ కుటీశ్వర స్వామి ఆలయంలో ఘనంగా 1,00,000 బిల్వార్చన, రుద్రాభిషేకం, అన్నాభిషేకం, కుంకుమ పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. పార్వతీ కుటీశ్వర స్వామి ఆలయంలో ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో శివస్వాములు, అయ్యప్ప స్వాములు, గ్రామస్తుల సహకారంతో ఘనంగా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, 1,00,000 బిల్వార్చన, రుద్రాభిషేకం, అన్నాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓం
శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తనం రకం 45-47 కంపెనీ వారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు. దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం జరిగింది. ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారికి నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు. సదరు విత్తన కంపెనీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే నేను ఆధార్ డబ్బులు తీసుకొచ్చి తెల్లారి డబ్బా తీసుకొచ్చి కొట్టేసిన. ఆధార్ డబ్బులు చేయమంటే ఇంకొక డబ్బా ఎక్కువనే కొట్టేసుకున్నాం. ఈ 2 ఎకరాల చిల్లరకు 10 డబ్బాలు తెల్లారి అయితే 2 రోజులకు వచ్చి ఇక నీళ్ళు ఇచ్చి పెట్టిన. అప్పటికే నీళ్ళు మామూలుగా ఉండాలని నీళ్లు బంద్ పెట్టి అయితే నేను మళ్ళీ పొటాషి యూరియా కొట్టిన తెల్లారి పొటాషి యూరియా వేసుకొచ్చి వేసే వరకు మొత్తం నాకు చేతులు నూరు రాలేదు చూసే వరకు. అవే సంచులు తీసి తమ్మికి చల్లేసిన. తమ్మిని వరకు ఒక్కొక్కరికి 550-600 ఇచ్చి వేయించిన లైన్లు నడుచులు ఇచ్చిండు సీడి. ఏం కాదమ్మా మంచిగా వెళ్తే 30-40 వెళ్తే సంచులను నడిపస్తాలు. అది ఏం మంచిగా లేదు. ఓరి లాస్ అవుతున్నాం. మరి పెట్టుబడి ఏమి ఇస్తాడో మరి ఇవన్నీ ఎట్లా వేస్తాడో ఇంకా అతను మేము రైతులకు ఇట్లా వేస్తే ఎట్లుంటుంది మరి. ఏ రకం ఇది ఆలయాలే ఇక మగదాన్ని చిరుసీడి 90 ఎకరాలకి ఇచ్చిండు. మరి అది ఎట్లా వేస్తాడో అది ఏం మంచిగా లేదు. వస్తాం మరి అది మస్తు పెట్టుబడి అయింది. ఇప్పటికే 30-40 వేలు కావచ్చు, ఎక్కువనే అయింది. 2 ఎకరాల దాకా వేసుకున్నాం. వేసిరు నుంచి ఇక మరి ఎట్లా వేస్తారో మీరు అందరూ మీరు ఎట్లా వేస్తే అట్లనే సాయిగా పెట్టుబడి మాకైతే ఇప్పియాలి. పెట్టుబడి మందమన్నా ఇప్పియాలి. మొత్తం లాస్ అయినాం మేము. ఇప్పటికైతే మంచిగా ఉండదు. అప్పులు అయినాం ఏదైనా తెచ్చుకొని తాయిసి వస్తాం. మాకు పిల్లలు మరి మేము ఈ సీడ్ మంచిదని. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ హత్య జరిగింది. బావని చంపారు. బావమరుదులు 14 ఏళ్ల క్రితం రాధ అనే మహిళను మతాంతర వివాహం చేసుకున్నారు మాలిన్ బాషా. వీరికి 4 పిల్లలు ఉండగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు బాషా. నిత్యం మద్యం సేవించి భార్యపై అనుమానంతో వేధింపులు దిగేవాడు. దీంతో ఆవేశంతో పూలకుడితో బాషా తలపై కొట్టారు రాధ సోదరులు. ఆయన అక్కడికక్కడే మాలిన్ బాషా మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ పాప ఎవరినో పెట్టుకోమని అలానే జరిగింది సార్. ఒక 3 నెలలు నాకు లేదంటే భార్య మారాడు. అక్కడ గొడవలు అవుతున్నాయి. నా తోడేందంట సార్. అమ్మాయి లేదంట. ఈ రోజు మరుగు తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకుండా బయట తగ్గుతానికి పోతున్నాడు సార్. 5 మంది పులుగుండు తీసుకొని నెత్తినేసారు సార్. మాలింగ్ భాష 2 బామార్దులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామార్దు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్. రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకున్నారు. కలిసే ఉన్నారు సార్. ఆ అమ్మాయి పద్దునే వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్. మాకు 4 సార్. 2 కూతురు 2 బాబు. సారు నగ్గు కదా సారు నగ్గు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వరంగల్ ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ పోటీలను సిఐ నరేష్ ప్రారంభించడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి విద్యార్థులు 14-17 సంవత్సరాల బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. సింగరేణి స్పోర్ట్స్ ఆఫీసర్ గౌరవ పంచ సీనన్న గారు
ప్రారంభిస్తారు. ఒకసారి ఎస్జిఎఫ్ సెక్రటరీ జైపాల్ సార్ గారు కంప్లీట్ చేయమని ఆదోని చుట్టుముట్టు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని డిఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. అనంతరం ఆదోని ఏవో వసుంధరకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో చుట్టుముట్టు గ్రామాల నుంచి చదువుకోవడానికి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారు. ఆదోని పట్టణానికి విద్యార్థులకు సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ, అలాగే సమయానికి విద్యార్థి బస్సులు రాకపోవడంతో ఒక క్లాస్ మిస్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు నవీన్, వినిల్, నిఖిల్, రాజు, మహానంది, రవి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే దాదాపుగా ఆదోని చుట్టుముట్టు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం సమయానికి లేకపోవడంతో ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలోనే ఆర్టీసీ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఏమిటంటే సార్, విద్యార్థులకు సమయానికి బస్సు రావటం లేదనేసి గతంలోనే అధికారులు తెలియజేసినా కూడా ఈ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు అడిగితే విద్యార్థులకు సార్ సమయానికి బస్సులు ఇవ్వండి అని అడిగితే ఏం చెప్తా ఉన్నారంటే రోడ్లు బాగాలేనందువలన మరి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించలేకపోతున్నాము, రోడ్లు బాగా చేస్తే మేము బస్సులో సమయానికి వదులుతామనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆర్టీసీ అధికారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు దృష్టిలో ఉంచుకొని వేలాది మంది విద్యార్థులు ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు కూడా గతంలోనే ఎన్నో వినతి పత్రాలు, ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి విద్యార్థులకు సమయానికి బస్సులు రాలేకపోతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల నుండేమో మరి పాసులు కట్టించుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏదైనా మీటింగ్ పెడితేనేమో అన్ని బస్సులు పంపిస్తా ఉన్నారు ప్రభుత్వానికి. మరి ఇంతవరకు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమనేది మాకు అర్థం కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల వైపు కన్నెత్తి చూసి ఏవైతే విద్యార్థులకు సమయానికి బస్సు రాలేకున్నాయో వాటిని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని మరి ఆ బస్సులు సమయానికి వచ్చే విధంగా చూడాలని మరి అధికారులను మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా విన్నవిస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఆదోని వ్యాప్తంగా అనేక పాఠశాలల విద్యార్థులను కలుపుకొని ఒకరోజు బంద్కు పిలుపునిస్తామని మరి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. జనగామ మండలం వడ్లకొండకు చెందిన గొరిగె మహేష్ లారీ 3 నెలల క్రితం దొంగతనానికి గురైంది. లారీకి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ క్లెయిమ్ విషయంలో కంపెనీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దాటవేస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్తో నిరసన తెలిపాడు. తన జీవనోపాధిగా తనకున్న లారీ చోరీకి గురవడంపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోవడంతో కుటుంబ పోషణ ఇప్పుడు ప్రశ్నార్థకమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎత్తుకపోయారు, దానికి ఇన్సూరెన్స్ ఉంది, ఇంతవరకు లారీ దొరకలే. వీళ్ళని అడుగుతానేమో ఇన్సూరెన్స్ రాదు, నువ్వు నో పార్కింగ్లో పెట్టినావు, ఇన్సూరెన్స్ నీకు వర్తించదు అని చెప్తున్నారు. నేను నో పార్కింగ్లో పెట్టలేదు, మా ఇంటి ఆవర్లో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏది నయార పెట్రోల్ బంకులో పెట్టిన. సీసీ ఫుటేజ్లో ఉంటాయనే ఉద్దేశంతో, సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో నేను బంకులో పెట్టా. ఈడ రోడ్డు మీద పడితే ఆడ ఈడ పడితే నేను ఏడ పెట్టలే, బంకులో నుండి పోయింది. నీ ఇన్సూరెన్స్ ఉన్నది, ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే ఇన్సూరెన్స్ రాదంటారు. మాకు వేరే ఏం లేదు, నేను లారీ మీదనే ఆధారపడి ఉన్నా. ఇప్పుడు నా జీవితం లారీ లేదు, ఏం లేదు, మా భార్య పిల్లలను చాదడం కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ వీళ్ళని అడిగితే ఇన్సూరెన్స్ రాదంటారు. ఈ చోళ ఆఫీస్ కాడికి వచ్చి మేనేజర్ అడిగితే మేనేజర్ ఉండలేడు. రోజు ఫోన్ చేసినప్పుడు ఒక రోజు ఏమో హాస్పిటల్లో ఉన్నా అంటుండు, ఒక రోజు పెళ్లి పోయినా అంటుండు, ఒక రోజు లీవ్లో ఉన్నా అంటుండు, ఏం స్పందిస్తలేడు. కాకుండా నువ్వు నాకు కట్టినవా, నేను అప్పుడు లేను కదా, నువ్వు బ్రాంచ్లు ఎవరు కట్టినావో
వాళ్ళని అడుగు, నీ దగ్గర ఎవరు తీసుకురో వాళ్ళే చేస్తారు. మళ్ళీ నీ దగ్గర తీసుకున్న వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, వాళ్ళనే పోయి అడుగు అంటారు. మరి అలాంటప్పుడు ఈయన మేనేజర్ ఉండి ఎందుకు వాళ్ళని అడిగినా నేను కట్టినప్పుడు ఈయన మేనేజర్ లేడంటే సార్ వేరే టైం ఉన్నాడంటే నువ్వు వాళ్ళని అడుగు అంటే నేను ఎవరిని అడగాలి బ్రాంచ్కి వచ్చి ఎవరు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి ఏఎస్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇండోర్ హాల్లో సబ్ జూనియర్ క్యాండిల్ సీనియర్ క్యోగురి ప్యూమ్సే డివిజన్లో విశాఖపట్నం జిల్లా తైక్వాడో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ లో సుమారుగా 200 వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ ని ఏఎంఏ వర్తక సంఘం సెక్రటరీ కొడతాల లక్ష్మీనారాయణ పెద్దబాబు మరియు ఎస్కే కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ ఛాంపియన్షిప్ చైర్మన్ కొడతాల బాలసుబ్రహ్మణ్యంలు జిల్లా స్థాయి తైక్వాడో పోటీలను ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ కళ్యాణి, డివి రమేష్, ఎస్ రఘురాం, నేషనల్ రిఫ్రెష్ వాగ్దేవి, బాలరాజులు పాల్గొన్నారు. అమలాపురం పట్టణ శెట్టిబలిజ కమిటీ సంస్థాని నాని ఆధ్వర్యంలో అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో కార్తీక మాసం సందర్భంగా కోడసీమ శెట్టిబలిజ కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని శెట్టిబలిజ సంఘీయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతాని బాలకృష్ణ, రెడ్డి సత్య నాగేంద్రమణి, పెచ్చెట్టి చంద్రమౌళి, చెల్లబోయిన శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని అధిక సంఖ్యలో హాజరైన సంఘీయులు కలిసి వడభోజనాలు చేశారు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని వ్యాపార వర్గాలు, అన్ని ఉద్యోగ వర్గాలు యథావిధిగా చేసుకున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమాలు కుల సంఘాలుగా మేము కూడా చేసుకుంటా ఉన్నాం. కానీ మరి శెట్టిబలిజ వన భోజనాలు వేదికల మీద ఏ విధమైనటువంటి కులస్తుల్ని కామెంట్ చేసినా కూడా కోనసీమ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసేది లేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మేము ఇక్కడ ప్రతి సంవత్సరం 10,000 మందికి మేము ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది. మాకు లక్షలో ఎన్ని అవసరం లేదు, అంత అవసరం లేదు. అమలాపురంలో 25,000 మంది ప్రజలు కూర్చుని భోజనాలు చేసే గ్రౌండ్లు తప్ప 26,000 వస్తే భోజనం పెట్టే పరిస్థితి గ్రౌండ్లు ఇక్కడ లేవు. కానీ లక్షలను ఎందుకు చెప్పుకుంటున్నారు మాకు అర్థం కావట్లా. సంఘీయులుగా కొంచెం ఇబ్బంది పడి అవమానపడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ బయట పెట్టుకోరు. కాబట్టి ఈ సందర్భంగా శెట్టిబలిజ కులస్తులు ఎవరైనా కూడా అందరూ బాగుండాలి, అందరూ అందులో మేము ఉండాలనుకునే కోరిక ఈ యొక్క కోనసీమ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఉంటది. కాబట్టి అమలాపురం పట్టణంలోని సర్ సివి రామన్ స్కూల్లో విద్యార్థులకు స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయ బృందానికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ రవణం వేణుగోపాల్ ఆధ్వర్యంలో కిమ్స్ సౌజన్యంతో మెడ్ యునైటెడ్ డాక్టర్లు, వారి సిబ్బంది స్కూల్లో ఉచిత వైద్యం, ఉచిత పరీక్షలు నిర్వహించి కిమ్స్ మెడ్ యునైటెడ్ యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రవణం వేణుగోపాలరావు మాట్లాడుతూ మెడ్ యునైటెడ్ యాజమాన్యానికి, కిమ్స్ యాజమాన్యానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దున్నాల దుర్గా, జనసేన నాయకులు కంచిపల్లి అబ్బులు, నల్లా విష్ణు తదితరులు పాల్గొన్నారు.
వారందరికీ కూడా మా యొక్క సివి రామన్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం కూడా మా ఉపాధ్యాయుని ఉద్యోగులకు మరియు మా స్టాఫ్కి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని నిర్వహించడం గత 3 సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది. ఈ యొక్క క్యాంప్కి మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీ చైతన్యరాజు గారు, అలాగే మెడ్ యునైటెడ్ యాజమాన్యం వారికి, సురేష్ గారికి, ప్రభు గారికి మరియు వారి యొక్క స్టాఫ్కి కూడా మా యొక్క సివి రామన్ స్కూల్ తరఫున అభినందనలు. మన షుగర్ కి సంబంధించిన కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ అంటారు, దాని గురించి కూడా అన్ని రకాలైన టెస్టులు ఈ రోజు చేయించడం జరిగింది. మా ఉపాధ్యాయులు చాలా మంది దీంట్లో మేము పాల్గొన్నాం, చాలా చక్కగా జరిగింది. దాంతో పాటు మేము పాల్గొనడమే కాకుండా మా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తాం. మా పిల్లలు కూడా వచ్చి అందరూ కూడా చక్కగా అన్ని రకాలైనటువంటి టెస్టులు అవి చేయించుకున్నారు. దీనికి సహకరించినటువంటి కిమ్స్ యాజమాన్యానికి మరియు సివి రామన్ యాజమాన్యానికి మరియు మెడ్ యునైటెడ్ యాజమాన్యం అందరికీ కూడా మా టీచర్స్ తరపున మరియు పిల్లల తరపున చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ సందర్భంగా నేను మా డైరెక్టర్ గారిని ఒకటి కోరుకుంటున్నాను, గత అలాగే ఫ్యూచర్ లో కూడా ఇది కంటిన్యూ చేస్తారని మాకు నమ్మకం ఉంది, కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరి ఒకసారి ఫైనల్ గా మెడ్ యునైటెడ్ వారికి, కిమ్స్ వారికి అందరూ. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకులు సుల్తాన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుసుబిల్లి, డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ వివరాలు తెలిపారు. మదనపల్లె దేవంల వీధికి చెందిన సుల్తాన్, రబ్బానీ, షాదిక్, ఆసిఫ్ మౌలాలు ఆగస్టు 15న ఆలంగులో కూలి పని చేసే వెస్ట్ బెంగాల్ యువకుడు షేక్ ఖదీర్ ను హత్య చేసి 16న మదనపల్లె మండలం సిటిఎం రైల్వే ట్రాక్ పై పడేసిన హంతకులను సీఐ అరెస్టు చేశారు. 10:30 సమయం నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సుమారుగా 6:30 వరకు అక్కడ గాంజా గురించి, డబ్బు గురించి అతను విపరీతంగా కుట్టడం జరిగింది. ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతను మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్లో ఉంటుంది, ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరిగింది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలని ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు నమోదు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని తర్వాత 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ఆసిఫ్ మౌలాని 2 ముద్దాయిలు అది రైల్వే పోలీసు వాళ్ళ దగ్గర 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీని తీసుకున్న ఆటోతో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మనకు లా అండ్ ఆర్డర్ కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తల్లిని, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు అన్న మహాలక్ష్మి, గుణువూడి రవితేజ. ఈ ఇద్దరిని గుణుపూడి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం 2-3 గంటల ప్రాంతంలో వారి ఇంటిలోనే ఇద్దరిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలియవచ్చింది. తమ్ముడు రవితేజ భీమవరంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. హంతకుడు మతిస్థిమితం లేనట్లు తెలియవచ్చింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సంతూర్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ చూస్తే అక్యూజ్ మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు, దగ్గర చెక్ ఇస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్ కి డెత్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి చెప్పారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది.
So we're now securing one more sister is there. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పలాసలో ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ప్రమాదంలో రాపాక విజయ రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరు చిన్నమ్మి, నందిగామ మండలపు శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ మరణించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ తొక్కిసలాటలో మరణించిన వారికి 2 లక్షల రూపాయలు కాంపోజిషన్ చెక్ రూపంలో అందజేశారు మాజీ మంత్రివర్యులు ధర్మాన కృష్ణందాసు. టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాడ తిలక్. మా ఏరియాలో ఉంటారు ఇంకా ఆ ప్రభుత్వానికి కూడా ఉన్న 10 లక్షలు కూడా ఇమ్మంటున్నారు. 15 ఇచ్చారు కదా, 25 లక్షలు ఇమ్మన్నాం మేము, 15 లక్షలు ఇచ్చారు. ఉన్న 10 కూడా ఇవ్వండి అని చెప్పి దెబ్బలాడుతున్నారు. అంతే, కేసు కావాలంతే. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.